హలో అండి. ఎండాకాలంలోని ఒంటికి చలువ చేసే ఈ హై ప్రోటీన్ సాలడ్‌ని తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, అందుకోసం ఇక్కడ నేను ఒక టమాటారు, ఒక ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే 2 దోసకాయ ముక్కలు తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఇలాగా పొడుగ్గా, సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. సో, మీరు ఇంకా మీకు నచ్చిన వెజ్జీస్‌నైతే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో క్యారెట్టు, ఇంకా మీకు నచ్చిన బ్రాకలీ గానీ, ఏవైనా కూడాను యాడ్ చేసుకోవచ్చండి. సో, నేను ఇక్కడ నా దగ్గర ఏవుంటే అవే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో, నాకైతే ఇవైతే సరిపోతుంది. దోసకాయతోని ఈ టమాటా, అలాగే ఆనియను, పచ్చిమిర్చి సరిపోతుందని ఇందులో అయితే తీసుకుంటున్నానండి. ఒక కప్పు దోసకాయ ముక్కలైతే వచ్చాయి. సో, అలాగే ఇందులోని ఇక్కడ పక్కన మనం కట్ చేసుకున్నాం కదా! అందులోని ఉల్లిపాయ, టమాటాలు అన్నీ వేసుకొని ఇక్కడ శనగలనైతే బాగాను బాయిల్ చేసుకున్నాననమాట. సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకోవాలండి. ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఒక కప్పు తీసుకున్నాను. వీటి వలన మనకి మంచి ప్రోటీన్ అనేది వస్తుందనమాట. సో, మీరిది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనాను, ఇంకా లంచ్‌లో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చండి. ఇందులోని బ్లాక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తాను నేనెప్పుడు కూడాను. సో, వైట్ సాల్ట్ కన్నా అదైతే ప్రిఫర్ చేయండి. అలాగే ఇందులోని నేను మిరియాల పొడినైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకేది అయితే వేసుకోవట్లేదు. అలాగే ఒక కప్పు పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎండాకాలంలో ఇలా పెరుగు వేసుకుంటే చాలా బావుంటుంది. అలాగే కొత్తిమీరనైతే కొద్దిగా వేసుకుంటున్నానండి తరుముకొని. సో, వీటిని బాగా మిక్స్ చేసుకొని తప్పకుండాను ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఒంటికి చక్కగా చలువ చేస్తుంది. మార్నింగ్ మనం ఇలా తీసుకుంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సో, ఇది సమ్మర్‌లోనైతే చాలా బావుంటుంది. ఇంకా చలికాలం కాకుండాను ఎండాకాలంలోని తప్పకుండా ట్రై చేయొచ్చనమాట. ఇంకో సలాడ్ రెసిపీ అయితే చూపించేస్తున్నానండి. ఈ సలాడ్ రెసిపీ అనేది కార్న్ సలాడ్ అనమాట. సో, ఈ కార్న్ సలాడ్ ఆల్రెడీ చూసే ఉంటారు. సో, నేను ఇలాగా స్టీమ్ అయితే చేసుకున్నాను. ఈ కార్న్ ఇలా స్టీమ్ చేసుకుంటే మనకి అందులోని పోషక విలువలు అలాగే ఉంటాయి. వాటర్‌లో బాయిల్ చేయకుండా ఇలా స్టీమ్ చేసుకోండి గింజలు తీసేసి. చాలా బావుంటుంది. ఇంకా ఒంటికి కూడాను చాలా మంచిదనమాట. సో, వీటిని స్టీమ్ చేసుకున్నానండి. ఒక 15-20 మినిట్స్ ఒక బౌల్‌లోనైతే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది మీరు ఈవినింగ్ కానీ, మార్నింగ్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగాను జీలకర్ర పొడి, అలాగే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో నేను ఇంకా మిరియాల పొడి అయితే యాడ్ చేసుకోలేదనమాట. సో, ఇలాగే ఉల్లిపాయలు, టమాటాలు అయితే ఒక్కొక్కటి వేసుకున్నానండి చిన్నగా చాప్ చేసుకొని. సో, అలాగే ఇందులోని నిమ్మకాయ రసం అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో పెరుగైతే వేయకూడదనమాట. సో, నిమ్మకాయ రసం అయితే సరిపోతుందండి. చాలా బావుంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్‌గా ఇస్తే ఇలాగా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీస్ రెండును తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.